నా పేరు సింధు అండి. నేను బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నాను. శ్రీ వారాహి త్రిశక్తి పీఠం నుంచి నేను వారాహి అమ్మ నవరాత్రులు చేసుకున్నానమ్మా. వారాహి అమ్మ నవరాత్రులు నేను ఇది ఫోర్త్ టైమ్ చేసుకోవటము. నేను ఇయర్ మొత్తం వెయిట్ చేస్తా ఉంటా. వారాహి నవరాత్రులు ఎప్పుడెప్పుడొస్తాయా అనేసి. ఇంకా అట్లానే ఈసారి గూడా చాలా వెయిట్ చేసి జాయిన్ అయ్యాను గ్రూప్‌లో. కానీ ఏమైందంటే ఇంక సడెన్‌గా చేసుకోకూడదు అడ్డొచ్చేసిందనమాట. నాకు 6 డేస్ చాలా మిస్ అయిపోయాననమాట. కానీ చాలా వెయిట్ చేశాను. లాస్ట్ ఇయర్ గానీ, అంతకుముందు 3 సార్లు గూడా నాకు చాలా జరిగింది. ఈసారి గూడా అనుభవాలొచ్చాయి. చాలా జరిగింది ఈసారి గూడా వారాహి నవరాత్రులు. కానీ ఫస్ట్ 6 డేస్ చేసుకోలేకపోయినందుకే చాలా బాధనిపిచ్చింది. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు మొత్తం మీద? మొత్తం మీద నవరాత్రులైతే 6 నవరాత్రులు చేసుకున్నాను. వారాహి అమ్మ నవరాత్రులైతే 3 సార్లు చేసుకున్నాను. ఒకసారి దుర్గా నవరాత్రులు, ఒకసారి వసంత నవరాత్రులు చేసుకున్నానండి. అంటే దాదాపు 2023 నుంచి మీరు పీఠంకి అనుబంధంగా ఉన్నారా? అవునమ్మా. 2022 నుంచి అంటే 23 నుంచి పీఠం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉన్నాను. నవరాత్రుల గ్రూప్‌లో. ఇన్ని చేసినారు గదమ్మా! మీకు వాటిలో బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటమ్మా? ఎందుకు? గుర్తుండే నవరాత్రులు వారాహి నవరాత్రులే అమ్మ. నాకు ఫస్ట్ నుంచి గూడా వారాహి అమ్మ ఉంటారని అసలు యాక్చువల్‌గా తెలియదు అంతకుముందు. ఎప్పుడైతే ఈ పీఠంలో జాయిన్ అయ్యామో ఇట్లా ఆషాఢ మాసంలో ఇట్లా నవరాత్రులుంటాయి వారాహి అమ్మవారికి. చాలా చేసుకుంటారు ఆషాఢ మాసంలో అనేసి చెప్పారు. అప్పుడు నాకసలు తెలీదు ఇట్లా నవరాత్రులుంటాయి అని. అప్పుడే స్టార్టింగ్ ఫస్ట్ టైము నవరాత్రులు చేసుకున్నా. అప్పుడైతే పాప చాలా చిన్నది. అయినా గాని నేను చేసుకోవాలి అని జెప్పేసి పేరిచ్చి చేసుకున్నాను. ఆ సారయితే అమ్మవారు బాగా కనిపిచ్చారనమాట. చాలా అనుభవాలొచ్చాయి. ఫస్ట్ టైమ్ చేసుకోవడం అనే గాని అసలు అమ్మవారు చాలా కనిపిచ్చారు. అసలు అనుభవాలైతే చాలా వచ్చినియి. ఫస్ట్ టైమ్ చేసుకున్న నవరాత్రులు. అది ఎప్పటికి మర్చిపోలేనమ్మ. చేసే ప్రతి నవరాత్రి ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా అమ్మా? అవునమ్మా. అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నాను ప్రతి నవరాత్రులు గూడా. అలా అనిపిచ్చే నేను ప్రతి నవరాత్రుల్లో ఉండాలి అనేసి జాయిన్ అవుతా ఉన్నా. నాకు కుదిరినన్ని రోజులు అన్ని సార్లు నేను జాయిన్ అయ్యి నవరాత్రులు చేసుకుంటున్నానమ్మా ఓపిక. ఈ వారాహి నవరాత్రిలో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా అమ్మా? వారాహి నవరాత్రులు నాకు బాగా ఎక్కువగా నచ్చుతాయి. అమ్మవారు నాకు అంతకుముందు ప్రసాదంలో చేతులు అమ్మవారి చేతులు కనిపియటం, చేతులు అచ్చులు కనిపియటం అట్లా నచ్చినాయన్నమాట. చాలా అనుభవాలున్నాయి. ఈసారి గూడా అమ్మవారు నేను 6 డేస్ చేసుకోలేదని చాలా బాధపడతా ఉన్నాను. కానీ తల మీద నాకు స్పర్శ అసలు అమ్మవారిది చెయ్యి స్పర్శ తగిలింది. అసలు నేను అస్సలు అనుకోలేదు అది అమ్మవారిదని. తర్వాత గురువుగారు చెప్పారు. "అది అమ్మవారే మీకు పెట్టారు. నీకేం కాదమ్మా" అనేసి అనుభవాలకి రిప్లై ఇచ్చారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించినది జోడిస్తున్నారు కాదమ్మా! ఎలా అనిపిస్తుంది? అదైతే అసలు మనకి తెలియదు అట్లాంటివుంటాయి అనేసి. ఆయుర్వేదము మామూలుగా తెలుసు గానీ, అవి వాడితే ఇంత యూజ్ ఉంటుందని తెలీదు. ఈసారి గూడా నవరాత్రుల్లో ఇచ్చారు. కుంకుడుగాయల రసము అదంతా. చాలా అనిపిచ్చింది. అది గూడా చేసుకున్నాం మేము. ఫస్ట్ డే మా అమ్మగారున్నారు ఇంట్లో. ఇంక అమ్మగారు చేశారు ఫస్ట్ 6 రోజులు. నేనేంటంటే అవన్నీ చేసుకోలేదనేసి ఏమైందంటే ఇంక ఏడో రోజు నుంచి నేను గూడా అలానే అమ్మగారు దాసిపెట్టారు నాకవి. అదే సేమ్ అట్లానే ఫాలో అయ్యి చేసుకున్నాను. హెయిర్ అంతా గూడా అసలు చాలా వచ్చింది.
ఎప్పుడూ అసలు మేము ట్రై చేయలేదది. గురువుగారు అలా చెప్పడం వల్ల ఈసారి ట్రై చేశాము. చాలా అనిపిచ్చింది. అలాంటియన్నీ అసలు మనకు తెలీదు. అలా ఆయుర్వేదం ఇవ్వడం చాలా బావుంది. గురువుగారు సమయం అంటే సమయమే. అంటే డిసిప్లైన్‌గా డెడ్‌లైన్ ఇస్తా ఉంటారు పూజా సామాగ్రి లిస్ట్‌కి కానీ, దేనికైనా ఒక డేట్ ఇచ్చి, ఆ డేట్, ఆ టైం చెప్తా ఉంటారు కదమ్మా! ఈ అవునవును. పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ ఉద్దేశం? చాలా మంచిదమ్మా. ఎందుకంటే మనము పూజ అంటే ముందు రోజు దాకా మనం అసలేమి తెచ్చుకోలేము. మనకసలు తెచ్చుకోవాలి అన్న ఆలోచన గూడా ఉండదు. కానీ గురువుగారు మాత్రం ముందుగానే 3 నెలల ముందుగానే ఇట్లా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ డేస్ నుంచి ఈ డేస్ వరకు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. మీరు ఈ డే కల్లే నాకు పూజా సామాన్ల లిస్ట్ పెట్టాలి. అలా చెప్పడం వల్లే మనం పూజా టైంకి అన్నీ సమకూర్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు కాబట్టి మనకి అలా ముందుగా చెప్పడము, డేట్ ఇవ్వడం, టైమ్ ఇవ్వడం వల్లే మనం అయన్నీ తెచ్చుకొని చాలా నవరాత్రులు చేసుకోవడం అది చాలా బావుందమ్మా రూలయితే. ఏమీ అడ్డుగా ఏమైతే ఏమనిపియలేదు. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? లేకపోతే హోమం అని కానీ, ఇతర ఖర్చులు ఇవ్వమని ఏమన్నా అడిగారా? అలాంటివేం లేవమ్మా. నేనిప్పటికి 6 నవరాత్రులు చేసుకున్నాను. అసలు ఏ నవరాత్రుల్లో గూడా గురువుగారెప్పుడూ ఏమీ అడగలేదు. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారమ్మా. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అనుభవాలు వాళ్ళకి చాలా వస్తున్నాయి. చా అందరూ చెల్లి జాయిన్ అయింది. ఇట్లా మమ్మీకి వస్తాయి అనుభవాలు. ఇంకా చాలా మందివి నేను గూడా విన్నాను. వాళ్ళ అనుభవాలు వింటుంటే అసలు గూస్ బంప్స్ లాగా వస్తా ఉంటాయి కొంతమంది అనుభవాలు. అమ్మవారు నిజంగా అట్లా కనిపిస్తారా అనేసి. నాకైతే అట్లా వాళ్ళది విని ఇంకా నాకు గూడా అట్లాంటివొస్తే బావుండు అనేసి చాలా సార్లు అనుకున్నా నేను గూడా. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారమ్మా? మీ అభిప్రాయం చెప్తారా? నవరాత్రులు చేయటం వల్ల అఖండ దీపం మనం అసలు మామూలు రోజుల్లో పెట్టుకోలేం గాబట్టి, అమ్మవారు మన మీద అనుగ్రహించాలి అంటే నవరాత్రులు చేసుకోవాలి అనేసి ఆ 9 డేస్ అఖండ దీపం పెట్టుకొని అమ్మవారికి పూజించడం వల్ల మా మంచి జరుగుతది అనేసి నవరాత్రులు చేసుకుంటున్నాము. గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? భయపడినయి అయితే ఉన్నాయమ్మా చాలా అయితే. ఎందుకంటే గురువుగారు అలా స్ట్రిక్ట్‌గా ఉండడం వల్లే అన్నీ చేసుకోగలుగుతున్నామని చెప్పాను గదా! ఇందాక గూడా సేమ్ అట్లానే, ఇట్లానే స్ట్రిక్ట్‌గా ఉండడమే చాలా మంచిది అనేసి అనిపిచ్చింది నాకు గూడా. గురువుగారు అలా స్ట్రిక్ట్‌గా ఉంటేనే పీఠం అంటే మనం ఒక స్టూడెంట్స్ లాగా అట్లా ఫాలో అవుతా ఉంటాం అనేసి అనిపిచ్చిందమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? అంటే మీకెప్పుడన్నా అనిపిచ్చిందా? ఇప్పుడు నవరాత్రుల్లోనే చేస్తున్నారు గదా! అవును. చేస్తే బాగుంటది రెగ్యులర్‌గా అని ఎప్పుడన్నా అనిపిచ్చిందా? అప్పుడు ఏమైనా ముఖ్యమైన కారణం ఉందా దానికట్లా? అవునమ్మా. ఎందుకంటే నేను నవరాత్రుల గ్రూప్‌లో నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాను గదా! ఇంకా అందరూ అనుభవాలు చెప్పడం వల్ల కానీ నాకు మాత్రం ఎప్పుడైనా గానీ మంత్రదీక్ష తీసుకొని ఇట్లా ఫాలో అయ్యి చెయ్యాలని చాలా అనిపిచ్చింది. కానీ ఎప్పుడు చేయగలుగుతానో తెలీదు. కానీ చేయాలనైతే అనిపిచ్చింది. చేయాలనైతే నేను అనుకుంటున్నాను గూడా మంత్ర సాధన. మా హస్బెండ్ చేశారు. చాలా అనుభవాలొచ్చేవి. అందుకని నేను గూడా మంత్ర సాధన చేయాలి అని అనుకున్నాను. టైం చూసుకొని ఖచ్చితంగా నేను గూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నానమ్మా రెగ్యులర్‌గా. మంచిదమ్మా. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా? ఎందుకంటే మీకు ఆన్‌లైన్‌లోనే మంత్రం ఇచ్చేవారు. ఆ శక్తి మీరు అనుభవించారా?
ఆన్‌లైన్‌లో ఇచ్చినా, డైరెక్ట్‌గా ఇచ్చినా సేమ్ అదే గదమ్మా మంత్రం. కానీ సేమ్ ఆన్‌లైన్‌లో ఇచ్చిన దానికి దీనికి అసలేం డిఫరెన్స్ ఏం లేదు. మనకు గూడా అనుభవాలొచ్చాయి. ఆన్‌లైన్‌లో ఇచ్చారు అట్లా ఏం లేదు. అమ్మవారు స్పర్శ తగలడం గానీ, అమ్మవారు మనకు కనిపియటం గానీ, అమ్మవారు గజ్జెల సౌండ్ గానీ అసలు చాలా ఉన్నాయి. ఆన్‌లైన్‌లోకి, నార్మల్‌కి అసలు అట్లా ఏం లేదమ్మా డిఫరెన్స్ అయితే. గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకి వివరణ ఇస్తున్నారు కదమ్మా! ఎలా ఉన్నాయి? మీకు దాంట్లో ఏమన్నా చెప్పుకోదగ్గ వివరణ విశేషంగా ఉందా అమ్మ? చాలా ఉన్నాయమ్మా. అంటే అమ్మవారు మనకి తెలియదు ఇట్లా కనిపిచ్చారు అని. కానీ గురువుగారేంటంటే మనం ఆ వాయిస్ మెసేజ్ డైలీ మనం మంత్ర సాధన చేసిన తర్వాత అప్డేట్ ఇవ్వడం అది గూడా నచ్చింది నాకు. అప్డేట్ ఇచ్చినప్పుడు మనకి వచ్చిన అనుభవాలు ఏ రోజుకి ఆ రోజు గురువుగారికి మనం చెప్పడం వల్ల గురువుగారేంటంటే ఆ రోజుకి ఆ రోజే రిప్లై ఇవ్వటము. ఒకవేళ మర్చిపోయినా మళ్ళీ మార్నింగే రిప్లై ఇవ్వటము. అట్లా అనుభవాలు మనకి అర్థం కాదు. ఎందుకలా వచ్చారో అమ్మవారు అనేసి. కానీ గురువుగారు దానికి ఇందుకొచ్చారు మీకు అమ్మవారు. మీరు ఈ ఈ ఈ పరిహారాలు చేసుకోవాలి అమ్మ అని జెప్తారు. దానికి అసలు నాకు నచ్చిందమ్మా. అట్లా అనుభవాలకి రిప్లై ఇవ్వటం గురువుగారు. లేదంటే మనకు తెలియదు గదా! ఎందుకు అలా కనిపిచ్చారు అమ్మవారు అనేసి అని. ఆ! మన వివరణ మనకి ఉన్న దాంట్లో మనం ఏదో అనుకుంటాం. కానీ యాక్చువల్‌ది గురువుగారు చక్కగా విశ్లేషించి చెప్తారు. అవునమ్మా. మీకు లాస్ట్‌లో అనుభవాలొచ్చినియి అన్నారు గదా! మీరు చేసిన 4 రోజుల్లో. దాంట్లో అవును. మీకు బాగా నచ్చింది ఏదన్నా ఉంటే చెప్తారా అమ్మ? అమ్మవారు వేడి తగిలిందమ్మా నాకు నుదుటి మీద. బాగా వేడిగా అలా తగిలింది. ప అట్లా నాకు ఫస్ట్ డే గూడా తగిలింది. అర్థం గాలేదు. సరే అని నేను ఆ రోజు చెప్పలేదు. తర్వాత సెకండ్ డే గూడా సేమ్ అట్లానే జరిగింది. అయితే ఇంకా ఇన్ అప్పుడు గురువుగారికి చెప్పాలనిపిచ్చింది. నా మంత్ర సాధన పూర్తయింది గురువుగారు అన్నప్పుడు, ఆ అనుభవము ఖచ్చితంగా అమ్మవారే అయ్యుంటారని నాకు ఫస్ట్ డే అసలు తెలీలేదు. సెకండ్ డే మాత్రం ఇంకా బాగా అర్థమైంది. అమ్మవారు గజ్జెల మాల ఏయమన్నారు గదా! అమ్మవారి దగ్గర. ఆ గజ్జెల సౌండ్ గూడా వస్తానే ఉంది నాకు అనుభవాల్లో. అది ఆహ్, చాలా బావుంది. అది గూడా మర్చిపోలేని అనుభవము. మళ్ళీ మెయిన్ ఏంటంటే, నా నుదిటి మీద అమ్మవారు చేయి బెట్టటం అసలు. నిజంగా అమ్మవారే వచ్చి అలా చేయి బెట్టారు అనైతే అసలు ఫస్ట్ డే అర్థం గాలేదు గానీ, సెకండ్ డే మాత్రం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. గురువుగారు అమ్మవారే వచ్చారు అనేసి చెప్పంగానే. అదసలు మర్చిపోలేని అనుభవం అమ్మ. ఇప్పటి వరకి. తామర గింజలు వాడమని చెప్పారు గదా! ఎలా అనిపిచ్చింది? తామర గింజలు వాడాము. అమ్మవారి దగ్గర మొత్తము డెకరేషన్‌లాగా మమ్మీ చుట్టూ పెట్టారు. అది ఫస్ట్ టైమ్ అనమాట అలా గురువుగారు చెప్పడం గూడా ఇది. అనిపిచ్చిందమ్మా. కానీ తామర గింజలు మళ్ళీ అవి తీసుకెళ్ళి పారే నదిలో ఎయమని జెప్పారు. అది గూడా చాలా అనిపిచ్చింది. పారే నదిలో ఎయటం వల్ల అలా మొత్తం నది మొత్తం అలా పాకుతదేమో అసల అను అన్ ఆలోచిస్తేనే అసలు చాలా అనిపిచ్చింది. గజ్జెలని అమ్మవారికి వాడటం ఎలా ఉందమ్మా? గజ్జెలు మామూలుగా అయితే మనం చిన్న పిల్లలకి కడితేనే అసలు చాలా సౌండ్ అవి వస్తాయి. అసలు నాట్యం చేసినా గాని అసలు చాలా బావుంటది. కానీ ఈసారి గురువుగారు గజ్జెలు తీసుకొచ్చి పెట్టండి అమ్మవారికి అనంగానే చాలా అనిపిచ్చింది. ఇంకా అట్లానే అమ్మవారికి పెట్టంగానే అమ్మవారికి అసలు గజ్జెల మాల ఏసిన తర్వాత అసలు అమ్మవారి కళ మారిపోయిందసలకి. అమ్మవారి ఫేస్ గాని అదంతా గూడా ఎందుకో గాని అనిపిచ్చిందసలు. దేవుడి దగ్గరికి దేవుడి గుడిలోకెళ్ళంగానే అమ్మవారికి గజ్జెల మాల ఎయంగానే అసలు అమ్మవారు చాలా అనిపిచ్చారు. అమ్మవారే గజ్జెలు కట్టుకొని అట్లా డాన్స్ చేస్తున్నట్టు అట్లా ఊహించుకున్నా గాని అసలు చాలా బావుంది. ఈసారి చాలా జరిగిందమ్మ నవరాత్రులు. మీరు అమ్మవారికి ఆహ్వానం గోధుమలతో చేసారా అమ్మా? ఒకేళ చేస్తే ఎలా ఉంది?
గోధూళి తెచ్చానమ్మా ముందుగానే. ఇట్లా గురువుగారు సామాన్లెప్పుడైతే తెచ్చుకోమన్నారో, గోధూళి తెచ్చుకోండి బంతి పూలతోటి దారంతా చల్లండి అనేసి చెప్పంగానే, నేను గోధూళి కోసం వెతుకుతానే ఉన్నా. ఇంకొక రోజు ఒక ఆవు కనిపిచ్చింది. అప్పుడు ఆవునేంటంటే ఇంకా లేపేసి అక్కడ గోధూళి తెచ్చుకున్నాము. తెచ్చుకొని ఇంకా ఆ రోజు నవరాత్రులు స్టార్టింగ్ రోజు మెట్లు దగ్గర నుంచి గోధూళి బంతి పూలతో అలంకారం చేసేసి అమ్మవారిని ఆహ్వానించాం. అసలు అది కొత్తగా చెప్పారసలు ఈసారి. నిజంగా గోధులతో చేయడం అనేది ఫస్ట్ టైం. కానీ చాలా అనిపిచ్చింది. నిజంగా కొత్తగా అనిపిచ్చింది. చాలా అనిపిచ్చింది. చేసుకున్నాం గూడా గోధూళితోటి ఆహ్వానం. చాలా జరిగింది అమ్మవారి ఆహ్వానం. సంతోషం అమ్మ. వెల్లుల్లి రసం ఎలా ఉందమ్మా? అమ్మవారికి చేయటం ఎలా అనిపిచ్చింది? ఫస్ట్ డే అసలు వెల్లుల్లి రసము పులిహోరలో యేసుకున్నాం మేమైతే. మాకసలు మామూలుగా రసం పెట్టుకుంటాం గానీ, వెల్లుల్లి రసం అయితే ఎప్పుడూ ఇలా చేసుకోలేదు. ఇంకా చాలా వచ్చింది టేస్ట్ గూడా. అది అమ్మవారికి పెట్టంగానే ప్రతిసారి గూడా అంతే. మామూలుగా ప్రసాదం కంటే అమ్మవారికి పెట్టిన ప్రసాదం అసలు ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తది ఎప్పుడూ. ఈసారి గూడా అట్లానే ఎల్లిపాయ రసం గూడా అట్లానే అయిపోయింది. చాలా అంటే చాలా బావుంది. టేస్ట్ గాని, అమ్మవారికి పెట్టిన రసం గూడా అసలు చాలా టేస్టీగా ఉంది. అది ఒక ఆయుర్వేదంది అని చెప్పంగానే గూడా చాలా అనిపిచ్చింది. అది ఫస్ట్ ఫస్ట్ డే గూడా తిన్నాము. నెక్స్ట్ డే గూడా అసలు వదిలిపెట్టకుండా పిల్లలు, మేము అందరం యేసుకొని తిన్నామమ్మ. చాలా బావుంది. మామిడల్లంతో తలకు పట్టీ వేసుకోమని అన్నారు కదమ్మా! ఎలా ఉంది? మామిడల్లం కోసం చాలా ట్రై చేశామమ్మా. ఆన్‌లైన్‌లో దొరికిద్దేమో అని అందరూ ఆన్‌లైన్‌లో బిగ్ బాస్కెట్‌లో దొరికిద్దని చెప్పారు. సరే అని చెప్పి మేము 3 డేస్, 4 డేస్ ముందు నుంచే ఆన్‌లైన్‌లో చూద్దాంలే, మళ్ళీ ముందు తీసుకున్నా పాడవద్దులే అని చెప్పి ఆగాము. ఆగిన తర్వాత ఇంకా 3 డేస్ ముందు నుంచి మేము ఎంత ఎతికినా గాని అసలు దొరకలేదు. చాలా మందికసలు మామిడి అల్లం అంటే ఏంటో తెలియట్లేదు ఇక్కడ బెంగుళూరులో. చాలా ట్రై చేశామనమాట దొరికిద్దేమో అని. అదొక్కటి దొరకలేదు. మిగిలినయన్నీ గురువుగారు ఏవైతే చెప్పారో అవన్నీ చేసుకున్నాము. అది మాత్రం దొరకలేదు మాకు. మామిడల్లం. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా అమ్మా? ఎలా అనిపిచ్చింది? తలంటు స్నానము మా అమ్మగారు అన్నీ ప్రిపేర్ చేశారు. నేను ఫస్ట్ డే చేయకూడదు గదా అనేసి ఇంక సెవెంత్ డే చేసుకున్నాను. చాలా అనిపిచ్చింది. మామూలుగా కుంకుడుకాయల రసము తోటి అసలెప్పుడూ చేసుకోలేదు. ఈసారేంటంటే కుంకుడుకాయల రసం, విప్ప పువ్వు చెప్పారు. విప్ప పువ్వు చెప్పడం వల్ల ఇంకా అసలు హెయిర్ అంతా షైనీగా అట్లా అయిపోయింది. ఓన్లీ మేము మెంతులే అప్లై చేసుకునేవాళ్ళం ఇదివరకి. కానీ గురువుగారు ఈ 2 యాడ్ చేసి చెప్పడం వల్ల చాలా అనిపిచ్చిందమ్మ. బెల్లం దీపం వెలిగించారమ్మా? ఎలా అనిపిచ్చింది? బెల్లం దీపం గూడా ఎలిగిచ్చామమ్మ. చాలా ఎలిగింది బెల్లం దీపము. అది ఈసారి గూడా కొత్తగా ఇచ్చారు గురువుగారు. బాగా అన్ ఆహ్, తెప్పిచ్చల్లా పెట్టామనమాట. 1 డే మొత్తం ఎలిగింది బెల్లం దీపం. చాలా బావుంది. అనిపిచ్చింది. కూరగాయల సలాడ్ చెప్పారు కదా! అదెలా ఉంది? అది తీసుకోవడం చేత మీకేమన్నా చేంజ్ అనిపిచ్చిందా ఆరోగ్యపరంగా? కూరగాయల సలాడ్ గూడా అమ్మగారు ప్రిపేర్ చేశారు ఫస్ట్ డే. ఇంకా తర్వాత మళ్ళీ ఫస్ట్ డే ప్రిపేర్ చేయంగానే ఫస్ట్ అమ్మగారు తిన్నారు. అమ్మవారికి పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మగారు తిన్నారు. తిన్నాక బావుంది అని జెప్పేసి పిల్లలకి పెట్టంగానే గూడా పిల్లలు గూడా తినేసారు. బావుంది అని జెప్పారు. కొత్తగా అనిపిచ్చింది. అది గూడా చాలా బావుంది. తర్వాత మళ్ళీ పిల్లలు బావుందనిన తర్వాత నేను తినగూడదని జెప్పేసి మళ్ళీ నా కోసం మళ్ళీ ప్రిపేర్ జేసి ఇచ్చారు. నేను తిన్నానమ్మా. చాలా బావుంది. అమ్మవారికి వెజిటబుల్స్‌తో సలాడ్ అనేది కొత్తగా అనిపిచ్చింది. మనం ఫ్రూట్స్‌తో జేసుకుంటాం గదా! వెజిటబుల్స్‌తో చాలా కొత్తగా అనిపిచ్చింది. కానీ టేస్ట్ గూడా చాలా బావుంది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపిచ్చిందమ్మా? అమ్మవారికి ప్రతిసారి ప్రతి నవరాత్రులు చేసుకుందామనేసి అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నాం మేము. ఇత్తడిలో. ఇంకా అమ్మవారిని అక్కడ
పీఠం ఫోటోకి ఎప్పుడు చేసేవాళ్ళము పూజ. ఇప్పుడేంటంటే లాస్ట్ డే ఇంకా అమ్మవారికి పంచామృతం చేయమన్నారు గురువుగారు. ఇంకప్పుడేంటంటే ఆ విగ్రహానికి చేశాము. చాలా అనిపిచ్చిందసల ఆ విగ్రహానికి చేస్తా ఉన్నప్పుడు. పంచామృతంతోటి అమ్మవారు అక్కడే కూర్చొని అమ్మవారు అట్లా చేపిచ్చుకుంటున్నారు. మన చేతులతో మనం అమ్మవారికి చేస్తున్నట్టు అసలు చాలా అనిపిచ్చిందమ్మ పంచామృతంతో చేయటం. అమ్మవారి దగ్గర ఉంచిన నీరు కానీ, నైవేద్యాలు గాని తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపిస్తదమ్మా? అమ్మవారలా ఇంతకుముందు గూడా అట్లానే చాలా సార్లు గోరింటాకులో గానీ, అట్లా చాలా సార్లు అమ్మవారి చేతచ్చులు పడినియి. అప్పుడు అందరూ గూడా గ్రూప్‌లో అందరికి గూడా అమ్మవారు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గూడా అమ్మవారు అట్లా కనిపించడం చాలా అనిపిచ్చేది. సేమ్ అట్లానే మా ఇంట్లో గూడా చాలా సార్లు వాటర్ తగ్గిపోవడం గానీ, ప్రసాదం తగ్గిపోవడం గానీ, అమ్మవారొచ్చి అలా కూర్చొని ప్రసాదం తిని ఎళ్ళినట్టు. కానీ అమ్మవారికి పెట్టిన ప్రసాదం గూడా అసలు చాలా టేస్టీగా అనిపిస్తది. ఎప్పుడు గూడా అంతే. మనం చేసుకున్న దానికంటే గూడా అమ్మవారికి పెట్టుకున్న ప్రసాదమే చాలా బావుంటది. మా పిల్లలు గూడా మామూలుగా చేసింది గాదు, అమ్మవారికి బెట్టిందే మాకు గావాలి అనేసి అడుగుతా ఉంటారమ్మ. టేస్ట్ విషయంలో ఇది మాత్రం నిజమమ్మా. నైవేద్యంగా పెట్టింది తీసుకుంటే ఆ రుచి అది చాలా వేరుగా ఉంటది. అసలు పిల్లలు గూడా మామూలుది పెడుతున్నా గాని మాకదొద్దు, దేవుడి దగ్గరదే కావాలి, అమ్మవారు టేస్ట్ చేసిందే కావాలి అని అడుగుతారు. ప్రతిసారి అలానే అడుగుతానే ఉంటారు. అదే కావాలి అనేసి. అది మాత్రం అసలు నిజంగా అమ్మవారు మహిమ అది చాలా అసలు మర్చిపోలేమది. నవరాత్రులు 9 రోజులు గూడా అసలు ప్రతిరోజు అమ్మవారి ప్రసాదం మామూలు టేస్ట్ ఉండదమ్మా. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? ఈసారైతే ఎలాంటి ఇబ్బందులు రాలేదమ్మా. ఎప్పుడు అయితే తలనొప్పి రావడం గానీ, అట్లా అనిపిచ్చేది. కాళ్ళు నొప్పులు ఎక్కువసేపు కూర్చోలేకపోవడం అట్లా అనిపిచ్చేది. ఈసారైతే అసలు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చాలా జరిగింది జపసాధన నాకు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటనిపిచ్చిందా? ఏం లోటు లేదమ్మా. చాలా జరిగాయి అసలు ఆ నవరాత్రులు. ప్రతి నవరాత్రులు ఇలానే జరగాలి అని కోరుకుంటున్నా నేనైతే. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా అమ్మా? పీఠం అన్న సంతర్పణ అంటే నాకు చాలా ఇష్టం అసలు. పీఠం గూడా స్టార్టింగ్ నుంచి గూడా ప్రతి అన్న సంతర్పణకెళ్ళాలి అని నాకు చాలా ఇష్టము. ప్రతి అన్న సంతర్పణకి ఎళ్ళాలనే చూసేవాళ్ళము. కుదరక కొన్నిటికి ఎళ్ళలేకపోయాము. కానీ అసలు అన్న సంతర్పణ చేయడం గురువుగారు చాలా గ్రేట్ అసలు. మన దగ్గర నుంచి ఒక్క రూపాయి గూడా తీసుకోకుండా గురువుగారు ఒక్కళ్ళే మొత్తం అంతా యేసుకొని అంత ఓపికగా చేయటం. అసలు గురువుగారు ముందుగానే చెప్తారు. వీళ్ళొస్తారు. అమ్మవారు ఇలా ఈ రూపంలో వస్తారు అని మనకి ముందుగానే చెప్పడం. అసలు అన్న సంతర్పణ అసలు అదొక వేరే అమ్మ. చాలా అంటే చాలా బావుంటది. నవరాత్రుల కంటే అన్న సంతర్పణే చాలా జరుగుతది ఈ పీఠంలో. చాలా ఇష్టం నాకు అన్న సంతర్పణకెళ్ళడం గాని, అన్న సంతర్పణలో పాల్గొనడం గాని, గురువుగారు ముందుగానే అందరూ చెప్పటం గాని, అన్న సంతర్పణలో ఫుడ్ గూడా అసలు చాలా అంటే చాలా టేస్టీగుంటది. పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అవి శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏదైనా సరే చెప్తారా అమ్మా? పీఠంలో రాకముందు అంత ఎక్కువగా పూజ చేసుకునేవాళ్ళం గాదమ్మా. అమ్మవారుంటారు. ఇట్లా అమ్మవారిని మనం ఎలా ఉంటామో అమ్మవారు గూడా అలానే ఉంటారు మన ఇంట్లో అనేసి అసలు తెలీదు. ఎప్పుడైతే నేను ఈ పీఠంలో జాయిన్ అయ్యానో నేను చాలా దెలుసుకున్నాను. గురువుగారేంటంటే ప్రతీదీ నవరాత్రులు గ్రూప్‌లో పెడతా ఉంటారు. ఇంకా ఆడియోస్ అవన్నీ విని నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా. అంతకుముందయితే నాకసలు ఇవన్నీ తెలీదు. ఎప్పుడైతే ఈ పీఠంలో జాయిన్ అయ్యానో, ఎప్పుడైతే ఈ నవరాత్రులు జాయిన్ అయ్యానో గ్రూప్‌లో, అప్పటి నుంచి గురువుగారు చెప్పేవి అవన్నీ వినటం. చాలా చెప్తారు గురువుగారు.
అవన్నీ వినటం అన్నసంతర్పణకెళ్ళినప్పుడు అక్కడ అందరూ పీఠం సాధకులు గాని, వాళ్ళందరూ గూడా కొన్ని చెప్తారు. దానివల్ల అసలు నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా పీఠం వల్ల. పీఠంకి ముందు మాత్రం అసలేం తెలీదమ్మా. పూజల గురించి గాని, ఎక్కువగా పూజ గూడా చేసుకునేవాళ్ళం కాదు. ఎప్పుడైతే పీఠంలో జాయిన్ అయ్యామో అప్పటి నుంచే చాలా ఎక్కువగా పూజలు జేసుకోవడం గాని అలా జరుగుతా ఉంది. మీ జీవితాన్ని మంత్రసాగర్ మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మ? అంతకుముందు పీఠంలో జాయిన్ అవ్వకముందు కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే పీఠంలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ చేశారు. మా హస్బెండ్ చేసినప్పుడేంటంటే జాయిన్ అయిన తర్వాత అమ్మవారు కనిపించిన తర్వాత అమ్మవారు పీఠం ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల అలా చాలా అంటే చాలా మలుపు తిప్పిందమ్మ అమ్మవారు. ఖచ్చితంగా వారాహి అమ్మనో, కాళీమాత ఫోటో అమ్మవారు ఎప్పుడైతే ఆ ఫోటో ఇంట్లో పెట్టుకున్నామో, అమ్మవారు అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తది. అప్పుడు నుంచి మాది నిజంగానే మలుపు తిరిగాం మేమైతే. సనాతన ధర్మం గురించి కానీ, దేవుని గురించి గానీ, ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారమ్మా? అవి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం గురించి అసలేమీ తెలీదు. ఎప్పుడైతే చెప్పాను గదా! ఇందాక గ్రూప్‌లో జాయిన్ అయ్యానో అవన్నీ ఇనడం వల్ల చాలా నేర్చుకున్నాను. గురువుగారు పెట్టడం వల్ల. ప్రతిరోజు గురువుగారు పెడతారు. ఏం జరుగుతుంది, ఏంటి అనేసి సనాతన ధర్మం గురించి అట్లాంటివి. అవన్నీ చూసి నేర్చుకొని నేను మా పిల్లలకి గూడా చెప్పగలుగుతున్నాను. అంతకుముందయితే ఏమీ తెలీదు. ఎప్పుడైతే పీఠంలో టూ 2023 నుంచి జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నేను నేర్చుకొని మా పిల్లలకి గూడా నేర్పించగలుగుతున్నానమ్మా ఈ పీఠం ద్వారా. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా అమ్మా? అఖండ దీపం చాలా జాగ్రత్తగా చూసుకుంటామమ్మా. కానీ నాకు ఎలాంటి సన్నివేశాలు అట్లాంటి ఇబ్బంది గాని అసలేం జరగలేదు. గురువుగారి మీద భారం వేసి పెట్టుకున్నానో మరేమో తెలీదు గానీ, ఎప్పుడు గూడా అసలెలాంటి ఇబ్బంది జరగలేదు అఖండ దీపంలో మాత్రం నాకు. చాలా జరిగింది. ఆ! గురుముఖ మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా అమ్మా? ఒకసారి ఏమైందంటే నేను నేమ్ ఇవ్వడం మర్చిపోయానమ్మా. ఇద్దాంలే టైముంది గదా! అనేసి నేను ఇవ్వలేదు ఒకసారి ఒక నవరాత్రులకి. ఇవ్వకపోయేటప్పటికి ఇంక లేట్ అయిపోయింది. టైం దాటిపోయింది. ఇంక గురువుగారు తీసుకోరేమో అని భయమేసేసి నేనింక జాయిన్ అవ్వలేకపోయానింకా ఆ నవరాత్రులకి. అయితే ఇంకా అమ్మగారు, చెల్లి అందరూ జాయిన్ అయిపోయారు గానీ నేను మాత్రం జాయిన్ అవ్వలేకపోయాను. అడ్డొస్తదేమో అనేసి గూడా ఆలోచిచ్చి నేను జాయిన్ అవ్వలేదు. ఇంకా ఆ సారి ఏమైందంటే అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారి దయ వల్ల ఆ సారి నాకు రాలేదు. ఇంకా నేను నా ఓన్‌గా చేసుకున్నా. కానీ ఆ సారేంటంటే అమ్మకి గాని, చెల్లికి గాని అసలు అనుభవాలు వచ్చేవి. కానీ నేను మాత్రం అసలు జపంలో కూర్చోలేకపోయేదాన్ని. ఒక 10 మినిట్స్ కూర్చోగానే అసలు కాళ్ళు నొప్పులు రాటం, హెడ్‌ఏక్ రాటం, కళ్ళు తిరగటం అట్లా చాలా చాలా గురుతహా చేస్తేనే గురువుగారు మనకుంటారు. గురువుగారు మనల్ని చూసుకుంటారు. మనకి ఏ ఇబ్బందొచ్చినా గాని గురువుగారికి చెప్తే అసలు అది తీరిపోద్ది ఆ ప్రాబ్లము అని నాకు చాలా డిఫరెన్స్ అయితే తెలిసింది. ఇంకోసారి ఎప్పుడైనా గాని అట్లా ఓన్‌గా చేసుకోగూడదు. ముందుగానే ఇంకా ఎప్పుడైతే గురువుగారు అనౌన్స్ చేస్తారో అప్పుడే ఇంక చూసుకొని ముందుగా జాయిన్ అవ్వాలని చాలా అర్థమైందమ్మా. ఖచ్చితంగా గురువు తహానే చేయాలి అనైతే నేను తెలుసుకున్నా ఆ సారి నుంచి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా అమ్మా? ప్రతి నవరాత్రులకి గురువుగారు చెప్తారు. ఎప్పుడెప్పుడు గురువుగారు గోరింటాకు పెట్టమని జెప్తారా అనేసి ఎదురు చూస్తా ఉంటామనమాట. ఎందుకంటే మనం గూడా బెట్టుకోవచ్చు గదా! అని. ఇక్కడ అసలు దొరకదు. అయినా గాని అమ్మవారి కోసం అనేసి ఇంకెతికల్లా తెచ్చి పెట్టేవాళ్ళం ప్రతిసారి గూడా. అట్లానే అమ్మవారు గూడా మనం పెట్టంగానే అమ్మవారి చేతులు, అచ్చులు అట్లా అమ్మవారికి అలా పెట్టంగానే అసలు చాలా సన్నివేశాలు జరిగినియి ఇంట్లో. ఇంతకుముందు నవరాత్రులప్పుడు గూడా. ఈసారి నవరాత్రులప్పుడు గూడా సేమ్ అట్లానే జరిగినియమ్మా. చాలా బాగా అమ్మవారి చేతి గుర్తులైతే అసలు మర్చిపోలేనియనమాట. అమ్మవారు నిజంగా గోరింటాకు పెట్టుకుంటారు అనేసి. చూపిస్తారసలు అమ్మవారు అక్కడ ఆ గుర్తులతోటి.
అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? చాలా అనిపిచ్చిందమ్మా. అమ్మవారికి అలా పెట్టుకోవటం. వరలక్ష్మి వ్రతానికి పెడతాము అమ్మవారికి సార. అట్లానే ఇంకా వారాహి అమ్మవారికి కూడా ఎప్పుడు గురువుగారు చెప్పినప్పుడల్లా ఇంక పెడతానే ఉన్నామమ్మ. చాలా అనిపిచ్చింది అలా అమ్మవారికి సారివ్వటం. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం కొంచెం జరిగింది. కానీ అమ్మవారిని పంపించడమే కొంచెం చాలా అనిపిస్తది. ఎప్పుడు గూడా అట్లానే అనిపిస్తది. అప్పుడే అయిపోయినియా 9 రోజులు అని గూడా చాలా అనిపిస్తది. 9 రోజులు అసలెలా గడుస్తాయో గూడా అసలు అర్థం అవ్వదు. చాలా జరిగిపోతా ఉండిద్ది 9 రోజులు గూడా. ఇంకా ఉద్వాసన అనంగానే ఒక గుండెలో ఒకలాగా భయంలాగా అనిపిస్తది నాకైతే. అందరి గురించయితే నాకు తెలీదు గానీ, ఇంకా అమ్మవారు ఎళ్ళిపోతారు, ఇంకా అమ్మవారిని పంపించేయాలి అనేసి చాలా బాధేసిద్ది ఉద్వాసన. కానీ కార్యక్రమం అయితే గురువుగారు ఎలా అయితే చెప్తారో ఇంక అదే ఫాలో అయ్యి అమ్మవారికి క్షమాపణలు చెప్పడం గానీ, అన్నీ చాలా జరిగింది ఉద్వాసన కార్యక్రమం. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రి పూర్తి చేసినప్పుడు ఎలా అనిపిచ్చింది? గురువుగారు పీఠం గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అది నిజంగా గురువుగారు మనకున్నారు గాబట్టే మనం చేసుకుంటున్నాము. వారాహి నవరాత్రులనే గాదు, మిగిలిన 3 నవరాత్రులు వారాహి నవరాత్రులతో పాటు మిగిలిన 3 నవరాత్రులు గూడా చాలా జరిపిస్తారు గురువుగారు. చాలా అనిపిస్తుందమ్మా. పీఠం గురించి చెప్పినప్పుడు అలా. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? మీ అభిప్రాయం జెప్తారా? ఖచ్చితంగా అవసరం ఉందమ్మా. ఎందుకంటే మనకి నిజంగా అసలు ఇలాంటి విషయాలు చాలా తెలీవు. మనం ఏంటంటే ఇట్లా జాయిన్ అవ్వడం వల్ల మనకి చాలా తెలుస్తాయి మనకి. అందులో గురువుగారు మనకి ఏం అవ్వకుండా మనకి ముందుగా ఉండి చూసుకుంటారు గాబట్టి, నేటి సమాజానికి ఖచ్చితంగా ఉండాలమ్మా. ఇలాంటి నవరాత్రులు గానీ, ఇలాంటి పీఠం గానీ, ఇలాంటి గురువుగారు గానీ ఖచ్చితంగా ఉండాలి. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపిచ్చింది? పిల్లల్ని నార్మల్‌గా అంతకుముందు నుంచి గూడా నార్మల్‌గా ఉండేవాళ్ళము. ఎప్పుడైతే గురువుగారు ఇట్లా చెప్పాలి పిల్లలకి ముందుగానే ఇలా సనాతన ధర్మం గురించి ఇలాంటియన్నీ మీరు ముందుగానే పేరెంట్స్ దగ్గర నుంచే పిల్లలకొస్తది అనేసి చెప్పారు. అప్పటినుంచేంటంటే మాకు గూడా నిజంగా గురువుగారు చెప్పకముందు మాకంత ఐడియా వచ్చేది కాదు. గురువుగారు ఎప్పుడైతే పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి అని వీడియోస్ గూడా షేర్ చేస్తా ఉంటారు గురువుగారు. ఇంకా వీడియోస్ చూసి మేము చాలా నేర్చుకున్నాము. మేము గూడా గురువుగారు చెప్పినట్టే పిల్లల్ని పెంచుతున్నాము. పిల్లలు ఎలా పెంచాలి అని చాలా సార్లు చెప్పారు గురువుగారు. చాలా అనిపిచ్చింది అలా చెప్పడం వల్ల మనకు తెలియని విషయాలు. మీ తోటి సాధకులు సహకారం ఎలా ఉందమ్మా? చాలా బావుందమ్మా. అసలెలాంటి ఇబ్బంది ఎవ్వరు ఏమి చేయలేదు. అసలు మెయిన్ లీడర్స్‌ది గురువుగారికి గురువుగారు మెయిన్. తర్వాతేంటంటే లీడర్స్ గూడా చాలా జూసుకోవడం గానీ, మనకి వచ్చే ప్రతి డౌట్‌లకి వాళ్ళు ఓపికగా సమాధానం జెప్పడం గానీ, చాలా అనిపిస్తదమ్మా. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్ట్ కూడా చాలా బావుందమ్మా. ఎందుకంటే మెయిన్ ఏంటంటే గురువుగారు ఇంతమందికి చేపియటము, వాళ్ళకేం అవ్వకుండా చూసుకోవటము, చాలా జేసుకుంటారు గురువుగారు. గురువుగారికి చాలా ఓపిక అసలు. ఎంత ఓపికంటే ఇంతమందిని చూసుకొని ఇంత రిప్లై ఇవ్వడం గానీ, అసలు నిజంగా గురువుగారు ప్రతి ఏ టైంకి మనము మెసేజ్ చేసినా గానీ దానికి రిప్లై ఇవ్వటం, అలా చాలా చూసుకుంటారు. పీఠం సభ్యుల్ని గురువుగారు. చివరగా అమ్మా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? నవరాత్రులు 9 రోజులు గూడా అమ్మవారికి మనం దగ్గరవుతాము అనేసి నేను గూడా నా నా ఫ్రెండ్స్‌కి కూడా చాలా మందికి చెప్పాను. ఇట్లా నవరాత్రులుంటాయి ఆషాఢ మాసంలో. ఆషాఢ మాసంలో నవరాత్రులేంటి అని చాలామంది అడిగారు. వాళ్ళందరికీ గూడా నేను హ్మ్. ఆహ్, చెప్పాననమాట. ఇట్లా అమ్మవారుంటారు. ఇట్లా అనుభవాలొస్తాయి అనేసి చాలా మందికి చెప్పాను.
అంతే అమ్మా. ఖచ్చితంగా చేసుకోమనే చెప్తాను. చాలా సంతోషం సింధు గారు. ధన్యవాదాలమ్మా. సరే అమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.